హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా పెట్టిన వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో అటుకులు యూస్ చేసి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ మినపగుళ్ళు తీసుకోండి. ఈ మినపప్పుని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. మినపప్పు గ్రైండ్ చేసుకునే 1 అవర్ ముందు అటుకులు వాటర్లో నానబెట్టుకోవాలి. ఏ బౌల్తో మినపప్పు తీసుకున్నామో అదే బౌల్తో అటుకులు కూడా తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా మెంతులు తీసుకుని నానబెట్టుకోవాలి. మినపప్పు నానబెట్టుకున్న టైంలోనే మెంతులు కూడా నానబెట్టుకోవాలి. మెంతులు కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. 3 బౌల్స్ ఇడ్లీ రవ్వ తీసుకోండి. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోండి. అలా సన్నగా ఉన్న రవ్వ తీసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఈ కప్తో 1 కప్ మినపగుళ్ళు, 1 కప్ అటుకులు, 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాము. ఏ కప్తో మినపగుళ్ళు తీసుకుంటామో అదే కప్తో ఇడ్లీ రవ్వ అటుకులు కూడా తీసుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పు వాటర్ లేకుండా చూసుకుని వేసుకోవాలి. ఇడ్లీల కోసం అయితే మినపప్పు 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే మిక్సీ జార్లో 1 అవర్ ముందు నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకులు నానబెట్టుకునేటప్పుడు అటుకులు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోండి. నానబెట్టుకున్న మెంతులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇడ్లీ రవ్వలో వాటర్ పోసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. రవ్వలో వాటర్ పోసి క్లీన్ చేస్తుంటే ఏమన్నా వేస్ట్ ఉంటే పైకి తేలుతుంది. అలా వేస్ట్ మొత్తం పోయేంత వరకు రవ్వను క్లీన్ చేసుకోండి. ఈ రవ్వను గట్టిగా పిండుకుని పిండిలో కలుపుకోండి. పిండి రవ్వ కలిసేటట్టు నీట్గా కలుపుకోండి. ఈ పిండిలో సాల్ట్ వేసుకోలేదు. సాల్ట్ ముందే వేసుకుంటే పిండి పొలవదు కాబట్టి ఇడ్లీలు వేసుకునే ముందు సాల్ట్ వేసుకుంటాము. ఈ పిండిని 8 అవర్స్ పక్కన ఉంచుకోండి. ఇలా పక్కన ఉంచడం వల్ల పిండి చక్కగా పులుస్తుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. ఇడ్లీ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలిసేలా 5 మినిట్స్ కలుపుకోండి. ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ పిండిని ఇక్కడ చూపించిన విధంగా వేసుకుని పైన కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు చక్కగా పొంగుతాయి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ఇందులో పెట్టుకోవాలి. వాటర్ ముందుగా బాయిల్ చేసుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్స్కి ఆవిరి తొందరగా వస్తుంది. ఇడ్లీలు చక్కగా పొంగుతాయి. వాటర్ బాయిల్ చేసినప్పుడు చేయనప్పుడు తేడా ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇడ్లీలు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అలానే ఉంచి తర్వాత ఇడ్లీలు సపరేట్ చేసుకోండి. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ ఏ చట్నీతో అయినా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.